చూపు లేని వారికి మేమున్నామంటూ భరోసా కల్పించడమే కాకుండా ఉచితంగా వసతి భోజన సౌకర్యం కల్పిస్తూ వారి వారి అభిరుచుల మేరకు వారికి చదివిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నారు స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు వ్యవస్థాపకులు దంపతులు శ్రీ వందనం గారు శ్రీమతి జ్యోతి గారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న ఈ ఆశ్రమంలో దాదాపు 40 మంది వరకు చూపులేని వారు ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆశ్రమంలోని పిల్లలకు ఉచితంగా వసతి భోజన సౌకర్యమే కాకుండా వారి వారి ఇష్టానుసారం వారికి చదువులు చెప్పిస్తూ వారి అభిరుచుల మేరకు వారికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా మంచి కోచింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా కంప్యూటర్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. సో డిగ్రీ పీజీ పూర్తయిన వారికి కూడా ఇక్కడ స్పెషల్ కోచింగ్ ఇస్తూ అంటే జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తూ వారికి ఉన్నత చదువులకి అలాగే మంచి మంచి ఉద్యోగాలు సాధించుకోవడానికి చక్కటి తోడ్పాటు అందిస్తున్నారు. ఇందులో ఆశ్రయం పొంది ఉన్న ఎంతో మంది విద్యార్థులు వారి చదువు పూర్తి చేసుకుని అలాగే ఇక్కడే జాబ్ ట్రైనింగ్ తీసుకుని వారి ఇష్టానుసారం వారి అభిరుచి మేరకు ఎన్నో గవర్నమెంట్ ఆఫీసెస్ లో జాబ్స్ తీసుకుని బ్యాంక్స్ లో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ పొందారు. అలాగే జాబ్స్ పొందారు. అలాగే వారికి వారి ఇష్టానుసారంగా ఎన్నో ఉన్నత స్థానాల్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా వారి జీవితాలకు ఒక బంగారు బాట పరుస్తూ అందరికీ ఒక సమాజానికి ఒక స్ఫూర్తినిస్తున్నారు ఆనందం గారు జ్యోతి దంపతులు. ఇబ్రహీంపట్నంలో 1 ఎకరం స్థలంలో ఉన్న ఈ ఆశ్రమంలోని విద్యార్థులకు మంచి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తూ వారి జీవితాలకి బంగారు బాట పరుస్తూ వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు జ్యోతి దంపతులు. విజువల్లీ ఛాలెంజ్డ్ వారికి ఇటువంటి సేవలను అందిస్తూ సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు వందనం గారు జ్యోతి గారు. చెప్పమ్మా, నీ పేరేంటి? నువ్వేం చదువుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? మేడం, నా పేరు నాగమణి. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయింది. ఇక్కడ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. అలాగే కంప్యూటర్ కోచింగ్ కూడా నేర్చుకుంటున్నాను. డిగ్రీ అంటే ఏం చేసావు? BA HEP మేడం. ఇక్కడ నీకు ఎలాంటి వసతులు ఉన్నాయి? ఎలా ఉంది ఇక్కడ నీకు? అంతా బాగుంది మేడం. ఫుడ్, అకామిడేషన్ మొత్తం అంతా బాగానే ఉంది మేడం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చదువుతున్నావు? మేడం, నా పేరు వీరత్నం. నేను అనంతపురం నుంచి వచ్చాను. శ్రీగాయత్రిలో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే. డిగ్రీ అంటే ఏం చదివావు? డిగ్రీలో BA మేడం. BA. ఓకే. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? కంప్యూటర్ కోచింగ్ నేర్చుకుంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు? మేడం, నా పేరు వంశీకృష్ణ మేడం. నేను కర్నూలు నుంచి వచ్చాను మేడం. అవును మేడం. ఓకే. ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. కంప్లీట్ అయింది. అవును మేడం. జాబ్ చేస్తావు? ఏ స్ట్రీమ్ డిగ్రీలో? డిగ్రీలో అది BA మేడం. BA HEP. కంప్యూటర్ కోచింగ్ నేర్చుకుంటున్నాను మేడం. ఇక్కడ కంప్యూటర్ కోచింగ్, బ్యాంక్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి ట్రైనింగ్ ఇస్తారు మేడం. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి మేడం. ఫుడ్ చాలా బాగుంటుంది, అకామిడేషన్ ఉండడానికి. మంత్లీ ఇక్కడ స్టాఫ్ ఫండ్ ఇస్తారు మేడం, 500 రూపీస్. సో మాకు ఇక్కడ అన్ని విధాలుగా బాగుంది మేడం. మేడం సార్ కూడా మాతో ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ నేను ఇన్ఛార్జ్ అన్నతో సహా. ఇక్కడికి రాకముందు అంటే కొంచెం బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉండేవాడిని. స్కూల్, ఇంట్లో కావచ్చు, అందులో కావచ్చు. ఇక్కడికి వచ్చినాక నాకు అట్మాస్ఫియర్ చేంజ్ అయింది. అందరితో కలిసి మాట్లాడటము, కొత్త విషయాలు నేర్చుకోవడము బాగా నాకు అలవాటు అయిపోయింది. గ్రూప్ డిస్కషన్స్ అవి చేసుకుంటాం మేడం. పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? మేడం, నా పేరు సత్యనారాయణ, నల్గొండ డిస్టిక్ మేడం. నల్గొండ. ఓకే. ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్ మేడం. ఓకే. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు?
ఇక్కడ కంప్యూటర్ కోచింగ్ నేర్చుకుంటున్నాం మేడం. కంప్యూటర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. ఓకే. ఏంటంటే కార్పొరేట్ చేసాను. ఎన్నాళ్ళైందమ్మా? 9 years అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది మీకు? నాకు ఇక్కడ చాలా బాగుంది మేడం. తెలిసిన ప్రతి ఒక్కరు బాగుంది ఇక్కడ. అందరితో కలిసి మంచి కలిసిమెలిసి ఉంటారు అందరూ. అందరం కలిసి ఫ్రెండ్ బాగుంది. ఓకే రైట్ అమ్మా. సంధ్య ఎక్కడ, ఏ ఊరు? నల్గొండ మేడం. నల్గొండ. ఏం చదువుకున్నా? డిగ్రీ కంప్లీట్ అయింది. ప్రెసెంట్ కేజీ ఫస్ట్ ఇయర్ ఎంఏ హిస్టరీ చేస్తాను. హిస్టరీ. ఎక్కడ చదువుతున్నావు? ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ నాంపల్లి. నాకు లైఫ్ లో గోల్ వచ్చి బ్యాంకింగ్ సెక్టర్ చాలా ఇష్టం. వెరీ గుడ్. సో దానికోసం ప్రిపేర్ అవుతున్నా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నా. ఓకే. ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్, ఐడిబిఐ అసిస్టెంట్ మేనేజర్ వాటికి అప్లై చేసిన వాటిపైన ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అవుతున్నావు. వెరీ గుడ్. బ్యాంకింగ్ అంటే కొంచెం చాలా టఫ్ ఉంటుంది, మాకు ప్రిపేర్ అవ్వాలి. సో మీకు ఆల్ ది బెస్ట్ అమ్మా. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మంచి ఫ్యూచర్ ఉండాలని. ఈ ఆశ్రమంలోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మనసున్న దాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్ గా ఆశ్రమాన్ని విజిట్ చేసి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసి స్పందించి విరాళాలు అందజేయవచ్చు.